అమరవీరులకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ ప్రస్థానంలో అన్నిటికంటే విలువైనది వెలగట్టలేనటువంటి తమ జీవితాలని బలిపెట్టిన వాళ్ళని మించిన వాళ్ళకి ఉండరు అధ్యక్ష. సాక్రిఫైస్ లో కూడా, త్యాగంలో కూడా అది హైయెస్ట్ అధ్యక్ష. దాన్ని మించిన త్యాగం మీకు ఉండదు. బతకడం కోసం ఏదైనా చేసే మనిషి చనిపోవడం అంటే మామూలు విషయం కాదు అధ్యక్ష. ఒక చిన్న నిప్పు తలిగితేనే విలవిల్లాడతాం అధ్యక్షం ఒంటికి ఎక్కడ కానీ. అట్లాంటిది ఇవాళ కలిగిన దుఃఖంలో ఆ బాధలు, ఒంటి మీద కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ పోసుకొని కాలిపోవడం అంటే సెల్ఫ్ ఇమ్మోలేషన్ అంటే మామూలు బాధ కాదు అధ్యక్ష. అప్పుడు కూడా వాళ్ళ అమ్మ అయ్యా అని అనలేదు అధ్యక్ష. జై తెలంగాణ అన్నారు అధ్యక్ష. పిడికిలు పోయి నిమ్స్ లో శ్రీకాంతాచారి యొక్క ఆ బర్నుడు ఫోటోలు చూసి అధ్యక్ష, నేను నిమ్స్ లో ఉన్న జైలు పోలీస్ అధికారుల దాంట్లో పిచ్చి పిచ్చిగా ఏడ్చిన అధ్యక్ష. నేను లేచిపోతా అంటే కూడా నేను నిర్బంధంలో ఉంచిన అధికారులు నాకు పర్మిషన్ ఇవ్వలేదు అధ్యక్ష. నాతో పాటు జైల్లో ఉన్నటువంటి నాయన నరసింహారెడ్డి గారు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వస్తుంటే వారికి ఫోన్ చేసి దయచేసి మీరు వెళ్ళండి నేను రాలేకపోతున్నానని చెప్తే బయట ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళింది అధ్యక్ష. ఆ సంఘటన గుర్తు చేసుకుంటే ఇప్పుడు నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అధ్యక్ష. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రకంగా శ్రీకాంతాచారి తర్వాత జరిగిన ఆ పరంపరలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. నిన్ననే ఆంధ్ర మీడియా గురించి మనం మాట్లాడుకున్నాం. బతిమాలిన అధ్యక్ష, ఒక్కొక్క మీడియాను ఒక్కొక్కరిని పిలిచి రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష. వాళ్ళ స్టూడియోకి పోయి కూడా రిక్వెస్ట్ చేసిన, దయచేసి ప్లీజ్ ఎక్స్ట్రీమ్ వార్తలు, అగాధం వార్తలు సూచించకండి. పిల్లలు చస్తున్నారు, తట్టుకోలేక చస్తున్నారు అంటే కూడా వినలేదు అధ్యక్ష. మన్నించారు మా అభ్యర్థి. ప్రతి విషయంలో పిల్లలు చచ్చేది కూడా కనీసం లెక్క పెట్టలేదు అధ్యక్ష. అంత దుర్మార్గం.